మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెద్దపల్లి ఎంపీ వంశీ క్యాంప్ ఆఫీసులో పార్లమెంటు సోషల్ మీడియా వారియర్స్ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు సోషల్ మీడియా వారియర్స్. కాంగ్రెస్ శ్రేణులు మెగా రక్తదాన శిబిరంలో 50 మందికి పైగా రక్తదానం చేసి 2 నిమిషాలు మౌనం పాటించారు. పేదలకు కాకా చేసిన సేవలను గుర్తు చేశారు. పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ కేంద్ర మంత్రివర్యులు కాకా వెంకటస్వామి గారి 95వ జన్మదిన సందర్భంగా ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని సోషల్ మీడియా ఆధ్వర్యంలో అదేవిధంగా యువజన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి నియోజకవర్గం మొత్తం సోషల్ మీడియా వారియర్స్ రావడం జరిగింది. కాకా గారు ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో చాలా మందికి ఎనలేని సేవ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈరోజు కాకా గారిని తలుచుకుంటూ తను చేసినటువంటి సేవలు గుడిసెల వెంకటస్వామిగా అదేవిధంగా కాకా వెంకటస్వామిగా చాలామందికి తెలిసిన వ్యక్తి. ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు కూడా పెన్షన్ స్కీమును తీసుకొచ్చి చాలామందికి ఒక ఉపాధి కల్పించినటువంటి గొప్ప నేత. ఈరోజు తన యొక్క జయంతిని మేము ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. అదేవిధంగా మేము రక్తదానం శిబిరం ఏర్పాటు చేసుకొని 95వ జయంతి సందర్భంగా 95 నుంచి 100 మంది సభ్యులు ఈరోజు జయంతి సందర్భంగా రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కాకా గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తాం. దళిత పొలిబిడ్డ కాబట్టి మేము దళితులం అందరం, అదేవిధంగా సోషల్ మీడియా వారియర్స్ అందరం ఎప్పటికి కూడా తన ఆశయాలను మేము ముందుకు సాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.